శ్రీరామ జై రామ జై జై రామ. ఐబిఎం ప్రేక్షకులకు నమస్కారం. మే 10వ తారీఖు నుంచి మే 16వ తారీఖు వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు మొత్తం మీద 12 రాశుల వారి వార ఫలితాలను మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. మొదటగా మేషరాశి. మేషరాశి వారికి వారం మొదట్లో రవి బుధులు ఉంటారు. తరువాత భాగంలో మొత్తం వారం చివరిలో మాత్రం చంద్రకుజులు కలయిక రవి బుధులు వృషభ రాశిలోకి సంచారం జరుగుతుంది. అలాగే గురు శుక్రులు మిథున రాశిలో సంచారం జరుగుతుంది. అలాగే పంచమకేతువు వ్యయశని లాభరాహువు ఇది ఇప్పుడు ఏమవుతుందంటే చివరికి వచ్చేటప్పటికి ఇక్కడ కాల సర్ప దోషం కూడా మనకి కొంత కనబడుతుంది. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, అలాగే కుంభరాశి, మీనరాశి వారికి కొంతకాల సర్ప దోషం కూడా కనబడుతుంది. కాబట్టి జంట సర్పాలు ఉంటాయి, వాటిని కళ్యాణ సర్పాలు అంటారు. ఇవి శివాలయాల్లో కానీ ఇతరత్ర దేవాలయాల్లో కానీ ఒక చెట్టు కింద నిర్మించి ఉంటారు కదా, నిర్మాణం చేసి ఉంటారు. వాటికి ఆ జంట సర్పాలకి పాలు పోయడం, కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్లు కూడా పోయడం, మంచినీళ్ళతో మళ్ళీ శుభ్రం చేసి పసుపు, కుంకుమ, గంధము, ధూపము, దీపము, పుష్పాలతోటి అలంకారం చేసి తగు నివేదన పెట్టుకుని ఆ ప్రసాదాన్ని మీరు స్వీకరించండి. అలాగే తదుపరి ఆ రావి చెట్టుకి కళ్యాణ సర్పాలకి కూడా మీరు ప్రదక్షిణలు చేయడం అనేది మంచిది. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే చంద్రకుజులు, ఇది కొంత మనసులోనూ చిన్నపాటి అనుమానాలు రేకెత్తించే ఆలోచనలు మనకి బుర్రకి తట్టేలా చేస్తూ ఉంటుంది. రవి బుధులు కుటుంబ స్థానంలో గృహ నిర్మాణాలు చేపడతారు. గృహ నిర్మాణాలు అనుకోకుండా చేతికి కలిసి వస్తాయి. అలాగే గురు శుక్రుల కలయిక ఒక మోస్తరు ఫలితాలను మీకు ఇస్తోంది. అంటే ధనం విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, పెద్దవాళ్ళ విషయాలలో కానీ, అనారోగ్య సమస్యల విషయాల్లో కానీ. పంచమంలో కేతువు కూడా కొంత సంతానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ముందడుగు వేయలేని పరిస్థితుల్లో ఉంటుంది. అలాగే లాభరాహు వలన కూడా విదేశీయానాలు, అలాగే మంత్రోపదేశం కూడా మీకు మంచి సహకరించే అవకాశం కూడా ఉంది. కాబట్టి మేషరాశి వారందరూ కూడా ఈ వారము పూర్తిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం, నాగేంద్రుడికి పాలు పోయడం వలన సర్వత్రా విజయం లభిస్తుంది.